నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు జె లక్ష్మణ, పి నారాయణపురం, కూడేరు మండలం. ఎట్లుందన్న ప్రస్తుతం మీ ప్రాంతంలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? మా పరిస్థితి ఇక్కడ ఉండే పరిస్థితి ఎట్లుందంటే, గత 5 సంవత్సరాల నుంచి అనేక సంక్షేమ మాగి ఎస్సీ దళిత కుటుంబం నుంచి నేను మాట్లాడుతున్నాను. గతంలో ఎన్టీ రామారావు పార్టీ స్థాపించినప్పటి నుంచి చిన్న కారుకి ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎంతో మేలు చేసినాడు. తెలుగుదేశం పార్టీ రామారావు నుంచి చంద్రబాబు నాయుడు వరకు ఆ పథకాలన్నీ ఈరోజు 5 సంవత్సరాల్లోనే కుంటుపడిపోయింది. ఒక 27 పథకాలు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ అంటే మాకు ఒక చదువు అంటే మంచి పథకము. చంద్రబాబు నాయుడు సారు బెస్ట్ అవైలబుల్ అంటే ఒక కార్పొరేట్ స్కూల్లో ₹1,00,000 సంవత్సరానికి కట్టి చదివించేవాడు. ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్ తీసేయడం వల్ల మా పిల్లలు స్కూల్కి పోకోకుండా ఇంటికాడే ఉన్నారు. ఈరోజు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం ఉండే. అట్లాంటిది ఇప్పుడు మా కాలనీలోనూ పోయిన 5 సంవత్సరాల్లో ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఒక బొలోరోలు, మా మండలానికే బొలోరోలు, ఇనోవోలు, స్కార్ఫ్యూలు అన్నీ వచ్చినాయి. ఈరోజు ఒక పథకము ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఒక్క పైసా కూడా మా మండలం కాదు రాష్ట్రంలోనే ఎక్కడే కానీ ఇవ్వడం లేదు. ఎస్సీలకైతే ఏ ప్రభుత్వం లేదు. ఈ ప్రభుత్వంలో ఎస్సీలకు అన్యాయం జరిగినట్ల ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు. ఒక ఎస్సీలు బాగుపడిండేది, ఎస్సీ బీసీ మైనారిటీలు బాగుపడిండేది ప్రభుత్వం ఏదంటే ఒక చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే. ఈరోజు నేను ధైర్యంగా మాట్లాడుతున్నానంటే, యంగ్ చేసుకొని తిరుగుతున్నానంటే, మండలం అంతా తిరుగుతున్నా, నియోజకవర్గం అంతా మా ఎట్లాంటి వాళ్ళు తిరుగుతున్నా ఒక చంద్రబాబు నాయుడు సార్ పుణ్యం వల్ల, తెలుగుదేశం ప్రభుత్వం వల్లే తిరుగుతున్నాం. కానీ ఏ ప్రభుత్వం వల్ల ఏ రాజకీయం లేదు. మా గ్రామంలోనే ఈ అరాచకాలు ఎట్టున్నాయంటే, ఎస్సీలు మాట్లాడితే కొట్టే పరిస్థితి ఉన్నారు వైసీపీ గూండాలు. అంత అరాచకంగా చేస్తున్నారు. ఒక మహిళలను అయితేనేమి, ఒక వృద్ధులైతేనేమి ఫింక్షన్ కోసము చాలామంది ఇబద్ధుడు కూడా ఫింక్షన్లో 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు కూడా ఫింక్షన్ రానికోంగా చేసినారు. నవరత్నాలు అంటారు, నవరత్నాల్లో ఒక భాగము ఫింక్షన్లో. అట్లాంటిది ఈరోజు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు కూడా ఫింక్షన్ పార్టీ పరంగా మాట్లాడుతున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఒక పార్టీ అనేకోకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించినాడు. ఎస్సీ ఎస్టీలకి నేను మేనమావని అన్ని చూసుకుంటాను అనే లెక్కలో మాట్లాడుతున్నారు. చాలా సభల్లో అయితే మాట్లాడారు. దీనిపైన మీరేమంటారు? మేనమామ కాదు, మాకు ఆయన ఒక ధృతరాష్ట్రుడు. ఆయన రాష్ట్రాన్ని విడిపోతే, జైలుకి పోతే అప్పుడు మా ఎస్సీ ఎస్టీ వాళ్ళు బాగుపడతాం. అయితే ప్రత్యేకంగా మీ ప్రాంతంలో విద్యాపరంగా సమస్య ఉంది అనేసి చెప్పారు. అయితే రైతులకి సంబంధించి కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అంటే డ్రిప్ ఇరిగేషన్ లేదన్నారు కాబట్టి ఈ సమస్యని స్టార్టింగ్లో ఎవరు పట్టించుకున్నారు, ప్రస్తుతం ఇప్పుడు ఎవరు పట్టించుకోకుండా ఉన్నారు? స్టార్టింగ్లో డ్రిప్పు స్ప్రింక్లర్లు ఇవ్వడం అంటే ఏ ప్రభుత్వం లేదు. ఒక చంద్రబాబు నాయుడు సారు ఎక్కడో వేరే దేశానికి పోయి అక్కడుండే మైక్రో సిస్టమ్ చూసొచ్చి ఒక కమిటీని పంపించి ఇక్కడ మన రాయలసీమలో కూడా ఫస్ట్ అనంతపురంకి ఎడారిగా ఉంది కాబట్టి నీళ్లు లేవు కాబట్టి వాళ్ళకి డ్రిప్ కావాలనుకుంటే అని చెప్పి అప్పటికప్పటికే 100% సబ్సిడీతో డ్రిప్ స్ప్రింక్లర్లు ఇచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు సారే. ఆ డ్రిప్ స్ప్రింక్లర్లు ఇవ్వడం వల్ల రైతులు బ్రహ్మాండంగా సీనే చెట్లు టమోటాను బ్రహ్మాండంగా పెట్టుకొని బతుకుతున్నాం. ఈ 5 సంవత్సరాలు ఒక్క రైతుకు కూడా డ్రిప్ రాకుండా కారణం ఏమంటే అసలు ఒక్క పేదోడికి చాలా ఇబ్బంది అయిపోయింది డ్రిప్ స్ప్రింక్లర్ రాకుండా. బిల్లు పెట్టుకున్నాం ఇప్పుడు 5 ఏళ్ళలో. ఎవరు పట్టించుకోలేదు. దీనికి గల కారణం ఏంటి? దీనివల్ల ఎవరు పట్టించుకోవాలంటే, ఇప్పుడు గతంలో ఒక 1 నెల నుంచి 2 నెలల నుంచి డ్రిప్ ఇస్తామని చెప్పినట్టు ఇప్పుడు అప్లై చేసిన వరకు వాళ్ళకు కూడా రాలేదు. అది కూడా వాళ్ళ బంధువులకు, నాయకులకు బంధువులకు తప్ప వచ్చిండేది. మా సామాన్య కార్యకర్తలు, సామాన్య రైతులకు మాత్రము డ్రిప్ అనేది రాలేదు. అసలు చాలా అన్యాయం. అయితే మొత్తానికి రాబోయే రోజుల్లో మీ సమస్యలన్నీ తీరాలంటే ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? రాబోయే రోజుల్లో మా ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ స్ప్రింక్లర్లు కానీ, రైతులకు కానీ స్ప్రింక్లర్లు కానీ, డ్రిప్ కానీ ఏదైనా సంక్షేమ పథకాలు రావాలంటే ఒక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే, స్టేట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే, భారతదేశంలో నరేంద్ర మోడీ కూటమి వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. మా ఇట్లా పేదవాళ్ళు సుఖంగా సంతోషంగా పనులు చేసుకొని తోటలు అన్నీ చేసుకొని బాగుంటాం. మీ ప్రాంతంలో ఎవరు ఎమ్మెల్యేగా వస్తే బాగుంటుందంటారు? మా ప్రాంతంలో పయ్యావుల కేశవన్న ఎమ్మెల్యే అయితే మాకు బాగా అభివృద్ధి చెందుతుంది. ఈ 5 ఏళ్ళలో ఎక్కడైనా చూడండి, మీరు వీడియో తీసుకొని ఎక్కడైనా ఏ గ్రామానికైనా ఉంది. మా మండలంలో 14 పంచాయతీలు 24 గ్రామాలు ఉన్నాయి. ఎక్కడే కానీ ఒక్క రోడ్డు వేసిండే పాపం లేదు. ఇప్పుడు వేసిండే రోడ్లు కూడా మీరు వచ్చినారు, ఇప్పుడు నారాయణపురం అన్నీ చూసినారు. ఆ రోడ్లు కూడా మా కేశవన్న శాంక్షన్ చేసి చేపించిన రోడ్లు ఈ పొద్దు వేసినారు తప్ప వీళ్ళేమో ఏం చేసిండేది ఎక్కడ లేదు. ఈసారి ఎంత మెజార్టీతో గెలిచేదానికి అవకాశం ఉందంటారు?
ఈసారి మా కేశవన్న 30,000 పైన 50,000 వరకు మెజార్టీతో గెలుస్తాడు, మినిస్టర్ అవుతాడు. నమస్తే అన్న. నమస్తే అన్న. ఈ 5 ఏళ్ల ప్రభుత్వ పరిపాలన పైన మీ అభిప్రాయం ఏంటి? ఏముందన్న, మీకు అందరికీ తెలుసు కదా ఈ ప్రభుత్వంలో ఏం చేశారు, ఏం జరిగింది అనేది ఆటోమేటిక్గా మీకు అందరికీ తెలుసు. ఎవరికి లబ్ధి పొందారన్న? ఈ ప్రపంచంలోనే కాదు, మన రాష్ట్రంలో ఎవరు లబ్ధి పొందినారు? సంక్షేమ పథకాలు చాలా వస్తున్నాయి అని చెప్పి అంటున్నారు కాబట్టి వాటిలో మీకేం వచ్చినాయి, అసలు ఎంతవరకు ఈ సమాజానికి లబ్ధి చేకూరుతుంది? అన్న, నాకు వచ్చిండేదైతే మా మెంబర్స్ వచ్చేసి మా ఇంట్లో 5 మంది ఉన్నాము. మా భార్య, మాకు 3 పిల్లలు. మాకి ఇది రాలేదండి, ఏది అమ్మఒడి ఇంతవరకు ₹1 రాలేదు. ప్లస్ ఏ స్కీమ్స్ లేదండి. నాకు ఒక 2,000 రూపాయలు నరేంద్ర మోడీ తప్ప ఈ గవర్నమెంట్లో ఇంక వేరే ₹1 ఇచ్చినారని ఎవరు వచ్చినా కూడా నేను సిద్ధం. మీకు అర్హత ఉండి అన్నీ ఉన్నా కూడా నాకు మా ఇది ఎలిమెంటరీ స్కూల్లో టీచరు మీకు ఎలిజిబుల్ అని వచ్చింది, మరి ఎందుకు పర్లేదో మాకు తెలియదు అన్నాడు. కానీ నేను అన్నీ చెక్ చేస్తే నాకు ఎందుకు పర్లేదో నేను అడిగితే ఎవరిని అడగల. నేను కాల్ సెంటర్కి ఫోన్ చేశా, నీకు అన్నీ ఉన్నాయండి, నీకు వస్తుందండి అన్నాడు. రావట్లేదు. అమ్మఒడి అయితే నాకు అస్సలు రావట్లేదండి. అయితే ఈ ప్రభుత్వ పనితీరు అంటే అభివృద్ధి పరంగా చూస్తే ఎలా ఉందనిపించింది? అభివృద్ధి ఎక్కడ? ప్రపంచం శూన్యం. అభివృద్ధి శూన్యం అండి. మా ఏరియాలో అభివృద్ధి శూన్యం అంతే. మా కోడేరు మండలంలో అభివృద్ధి శూన్యం. ఎక్కడ జరిగింది అభివృద్ధి? చూడండి, చూపించండి, చూస్తాం. కానీ మా ఏరియాలో, మాది జయపురం గ్రామం. జయపురం గ్రామంలో మెగా డ్రిప్పు అని ఒకటి స్కీమ్ పెట్టాడండి పయ్యావుల కేశవ్ గారు. 50,000 ఎకరాలకి నీరు అందిస్తానని ఏ కులము జూల్లా, ఏ మతము జూల్లా, ఏ పార్టీ జూలేదు. ఆల్మోస్ట్ రైతు అయినాడా, చేను అయిందా, ప్రతి చేనుకి డ్రిప్పు చేయించినాడు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దరిదాపులుగా అది 75% వర్క్ అయిన తర్వాత డ్రాప్ అయిపోయిందండి. అదే ఉండింటే ఈ రోజుల్లో మేము చాలా అద్భుతంగా రైతులు అనేవాళ్ళు ఎదిగిండేవాళ్ళమండి. మొత్తానికి ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత రాబోయే రోజుల్లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అని మీకు అనిపించింది? సిబిఎన్ చంద్రబాబు అయితేనే మాకు డెవలప్ అండి. ఇంక ఈ వేరే ఎవరైనా కూడా చాలా ఇబ్బంది అండి. సిబిఎన్ అంతే, చంద్రబాబు నాయుడే కావాలా. అయితే ఆయన ఇంప్లిమెంట్ చేసిన రాజధాని ఏదైతే ఉందో అమరావతిని, దాన్ని పక్కన పెట్టి ఒక రాజధాని వద్దు 3 రాజధానులు ముద్దు అని చెప్పి జగన్ గారు తీసుకొచ్చారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అది కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? అండి, ఇప్పుడు ఉదాహరణకండి, మనము ఒక ఇల్లు కట్టుకుంటాం. 3 ఇళ్ళు కట్టుకుంటే ఎంత ప్రాబ్లం అవుతుందా? కనీసం దాన్ని క్లీనింగ్ చేసుకునే దానికి కూడా ఆలోచన చేయాలి. మనం 3 ఇళ్ళ దగ్గర పోయి పని చేయాలంటే ఎంత టైం పడుతుంది? కాబట్టి ఒకే రాజధాని అయితే మనకు చాలా బెస్ట్ అండి. 3 రాజధానులు ఎందుకండి? ఒక రాజధానిలో మనం చేసుకుంటేనే కష్టం అయిపోతుంది. ఇంక 3 రాజధానులు ఎక్కడండి? మీరు డెవలప్ చేసినంటే ఈ పాటికి చేయొచ్చు కదా. చంద్రబాబు నాయుడు 75% రాజధాని చెప్పినాడు, చేసినాడు వర్క్. 3 రాజధానులు చెప్పి మళ్ళీ కనీసం 25% కూడా చేయలేకపోయినాడు. 3 రాజధానులు ఏ ఒక్క రాజధాని అని 3 రాజధానులని 3 చోట్ల కేటాయించినప్పుడు కనీసం అక్కడ 10% ఇక్కడ 10% డెవలప్ చేయాలి కదా, చేయలేకపోయినాడే. అయితే రాబోయే రోజుల్లో మీ ప్రాంతంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఎమ్మెల్యే అభ్యర్థిగా? పయ్యావుల కేశవ్ అండి. ఎంత మెజార్టీతో? మ్యాక్సిమం అండి నాకు తెలిసి 30,000 వరకు మెజారిటీ ఉంటుందండి. అయితే ఇప్పుడు ఒక కుటుంబం నుంచి 2 అన్నదమ్ములు 2 పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఆ రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయని మీకు అనిపించింది? మాకేమనిపించిందండి, మాకే వాళ్ళకే అంతే. మాకైతే దాని నుంచి వాళ్ళు 2 ఇచ్చినారు, వాళ్ళ కుటుంబంలో 2 వచ్చారు, మాకేం ప్రాబ్లం అని మేము అనుకోవట్లేదు. దీనివల్ల ఓట్లు చీలేదానికి అవకాశం ఉందా ఏమన్నా అనిపిస్తుందా ఏమన్నా? మాకు అలాంటి ఆలోచనే లేదండి. వాళ్ళు చీల్చుకోవచ్చునేమో, కానీ మాది చీల్చాకైతే వాళ్ళతో కాదు. మేమైతే పయ్యావుల కేశవ్కి ఓటేస్తాం. పయ్యావుల కేశవ్ 100% గెలుస్తాడండి.